తాడిపత్రి అంటే నాది. డెబ్బై మున్సిపల్ ఎలక్షన్లో ఏం చేసినారు? ఒక్కడిని గెలిపించినారంటే అర్థమేమి? మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కాబట్టి 52,000 ఇళ్లకు నా సొంతం ఇల్లు. అందుకోసమే నన్ను గెలిపించడం జరిగింది. అసలుకి అది అనుకుంటే నాకు ఏడుపు వస్తుంది. అరే 75లో ఒక్కరిని గెలిపించినారంటే నేను ఎప్పటికీ రుణపడి ఉన్నా మీ అందరికీ. నా ఇల్లు కాదు నాకు ముఖ్యం, నా తాడిపత్రి. రేపు రాబోయే 5 ఏళ్లలో నాకు చాలా కోరిక ఉంది. మీకు చేయాలని కాదు, నేను పోయినా కానీ ఈ ఊర్లో కనీసం 15 ఏళ్ళు ఒకడు ఉన్నాడయా, వాడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనాలయా. ఒకవేళ మీరేమన్నా అనుకుంటారేమో, నేను మీకోసం చేయను. నా పేరు 15 సంవత్సరాలు ప్రతి ఒక్కడు అనుకోవాలంటే ఏం చేయాలా? మీ అందరి గుండెల్లో ఉండాలనుకుంటున్నా. ఈ 5 ఏళ్లలో 120 రోజులు జైలుకి పోయినా. నేను జైలుకి పోయినా బాధపడలేదు, నాకు కొడుకు వచ్చిన దానికి బాధపడ్డా. అయినా కానీ ఇంకా డబ్బులు అంటారా, బస్సులు లారీలు అన్నీ నిలబెట్టారు. కానీ మీరు ఆదరించినారే మున్సిపాలిటీలో, అది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. డబ్బులు పోతేమా నాకు ఒకటే ధైర్యం, నేను ఏ ఇంటికి ఇచ్చినా, ఏ ఇంటికి పోయినా లాస్ట్కు ముస్లిం ఇంటికి పోయినా నాకు బురకా లేదంటే ఎంతగా ఆదరిస్తున్నారు. మైనారిటీస్ నన్ను ఎంతగా ఆదరిస్తున్నారు మీకు తెలుసోదే లేదో. మైనారిటీ పిల్లలు వచ్చి అన్నా ఎక్స్ సెల్ఫీ ఉన్నా అంటున్నారు. చాలు, నాకు ఆ గౌరవం ఇచ్చింది ఈ తాడిపత్రి. ఇప్పుడు ఇక్కడ జరిగే, నేను ఒక మూర్ఖుని గురించి మాట్లాడి వేస్ట్ చేయదలుచుకోలే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఏం కట్టినారు అయ్యా? ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటే సీజ్ చేసిన బండ్లు పెట్టుకోవాల. ఆడ నెహ్రూ పార్కులో 1.5 ఎకరా ఇచ్చిన వాడు ఏంలే, ఈడ షాప్ రూములు కట్టి సొంతం చేసుకోవాలండి. ఆయన సొంతం చేసుకోవాలండి. హాస్పిటల్ కట్టినాడు, పైన పెయింట్ పూసినారు, లోపల డోర్లు లేవు, నీళ్ళు లేవు. నా కర్మ, వాడు చేసిపోయిన దానికి నేను మొన్న ఎస్టిమేట్ అయిపోయి 11.5 కోటి కావాల. చేద్దాం, నాకు తెలిసి ఎట్లా చేయాలి. ఉర్దూ స్కూల్ అన్నాడు, మైనారిటీస్కి ఏదో అన్నాడు అని 12 ఎకరాలు ఎక్కడిచ్చాడు? పడమల నందలప, అదే పడమల, చిన్న పడమల్లో ఇచ్చినాడు. అయ్యా అవతల ఎన్ని సైట్లు, యువతల ఎన్ని సైట్లు? ఆర్టీఓ ఆఫీస్ కూడా ఆడానంట, నేను అడ్డమంట. అయ్యా పాపం ఆర్టీసీ డ్రైవర్ సుభాన్ అనే ఆయనకు 20 ఏళ్ళ కింద స్థలం ఇస్తే ఆయన బ్యాంకులో పెట్టుకున్నాడు. దాన్ని ఈయన మైనారిటీకి ఇస్తాడంట. పందెం కడతారా, రేపు ఇదే స్థలానికి మళ్ళీ సైట్ తీసుకొని వస్తుంది. నేను కోర్టుకు పోలేదా, వాళ్ళు పోయినారు. అంతా ఉత్తది. ఆయన గురించి మాట్లాడదలుచుకోలే. నేను ఒకటే చెప్తున్నా, నాకు నా పిల్లలకు తెలుసు, ప్రపంచం చూసినారు ఎలా ఉండాలనేది. అయ్యా
జేసీ ఫ్యామిలీ అంటే మీ అందరి ఫ్యామిలీ, మీ అందరి ఫ్యామిలీ. ఎప్పుడు నేను మీ గురించి ఆలోచిస్తున్నా. చెప్పినా నా కోరిక ఏమే, కనీసం 15 సంవత్సరాలు మీ మనవళ్ళు కూడా అనుకోలే, ఓహో ఉండప్ప వాడు ప్రభాకర్ రెడ్డి అనే గాడు బో నా కొడుకు, నా కొడుకు చేసిపోయినాడు అంటారు. ఆ పేరు నిలబెట్టుకోవాలనుకున్నా. మీ ఊరు కోసం కాదు, నా పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి అనే పేరు అనుకోవాలని చూస్తున్నా. ఆయన గాంధీ గారు ఉన్నారాడ, ఆయన ఫ్రీడమ్ ఫైటరే, ఆయన ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. ఇక్కడ పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, ఆయన్ని అనుకుంటున్నారు. నేను అలా పోదలుచుకోలేదు. ఈ ఊరికి సేవ చేసి కనీసం 15 సంవత్సరాలు ఉండేప్పవాడు అంటే చాలు. అంతకనే ఏమీ కోరిక లేదు. వేరే వాళ్ళ గురించి చెప్పాల్సిన పనిలే. ఆయన ఫ్రాక్షన్ అంటాడు, ఏంటి మాట్లాడతా, ఈ పనికిరావు, ఇంకా 2 నెలల తర్వాత అందరినీ నరుకుతాడంట. ఏమే పుచ్చకాయ, ఏడ చూసినా పుచ్చకాయలు ఉన్నాయి, దాన్ని నరికేదానికి 2 సార్లు పడుతుంది. ఇది నరుకుతాడంట. ఏదిరా నరికేదే? నాయన ఆయన గురించి మనం ఎవరు కొట్టాల్సిన పనిలే. 2 కొడుకులు ఉన్నారే, ఉతికి ఆరేస్తారు వాడిని. అందుకని మనం అంత దూరం మాట్లాడాల్సిన పని లేదు. ఆయన గురించి పుచ్చకాయలు అనుకునే నరికేదానికి. నాయన ఈ పొద్దు పుచ్చకాయ కూడా ఉప్పులు చేసుకొని తింటారు. వీడికి ఏం తెలుసు చెట్లు నరికేవానికి? ఇంకా సైకో కూడా మొన్న వచ్చి అన్ని చెట్లన్నీ నరికినాడే. ఇవన్నీ నా షెడ్ కూడా తీసేసా. రాత్రికి నేను పని చేయించాను. ఎందుకంటే పాపం బీదవాళ్ళు పథకాలని చెప్పి ఈసారికి స్కీమ్ చెప్తున్నా. బీదవాళ్ళకు, బీసీలకు ఫస్ట్ ప్రయారిటీ. ఆ పార్క్ అంతా ఆ రోడ్లో, ఈ రోడ్లో మొత్తం చాలా ఉన్నాయండి ఐడియా. పవన్, అశ్మిత్ దేశాలన్నీ చూసి ఒక స్కెచ్ చేసినారు. నాన్న ఆ సైడు మొత్తం ఈట్అవుట్, ఈ దిక్కు షాపింగ్లో చెప్తే, మా స్కీమ్ చెప్తే మీరు ఎవరు నమ్మరు. మేనిఫెస్టో, తాడిపత్రికి ఏం మేనిఫెస్టో కావాలని కూడా రాసి ఇచ్చినాం ఈ పొద్దు మీకు. నేను ఒకటే చెప్తాను, ఈ ఊరు వెళ్ళిపోయింది. పవన్ చెప్పినట్లు ఏమైంది, అయిపోయినాయి కాబట్టి. కానీ మీ సభా మూలకం చెప్తున్నా, నేను ఎవరికంటే తల వంచను. ఈ ఊరి కోసం నా తల చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడ పెట్టి, మీకు తెలియదేమో, ఒకసారి దివాకర్ రెడ్డి గారు పెన్షను అందరికీ 5 ఎకరాల్లో ఇస్తుంటే, ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్ చాలా చాలా పేదదని చెప్పి 10 ఎకరాలకు ఇప్పించాడు. అలానే ఇన్సెంటివ్స్ మన బండలపాలు ఇస్తుంది, ఇన్సెంటివ్ ఇప్పించి మళ్ళీ పునరావృతి కావాలా. మీకు అందరికీ తెలుసు, అందరం కష్టపడే వాళ్ళే. మీకు తెలుసా, మననే ధోని ఇట్లా తీసుకున్నాడు పవన్. అంటే ఏ లెవెల్లో ఉన్నాం మేము. కానీ ఈరోజు కూడా మీరంటే మాకు ఇష్టం, ఈ ఊరంటే చాలా ఇష్టం. నాకు తెలియదు ఎందుకో దేవుడు నాకు ఈ ఊరంటే ఇంత ఇష్టం ఇచ్చినాడు. దయచేసి మేము ఎప్పుడు మీతోనే ఉంటాం. చెప్పినాడు కదా, మనవడు రెడీ అయినాడు. నిన్ననే ఒక మనవడు మీ చుట్టూ తిరుగుతున్నాడు. నిన్ననే మోడీని కలిసి వచ్చాడు. చూసినారా మా లెవెల్ ఏడుందో? కానీ మిమ్మల్ని వదిలిపోము, మీతోనే ఉంటాం.
మా లెవెల్ ఎక్కడ ఉంది? మా లెవెల్ మీ కిందనే ఉంటుంది.